మంచి బిజినెస్ తీసుకురా ఇవాళ. గణపతి బాగున్నావా? ఆకురే నీకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉందరా. ఎందుకట్ట? నాది పర్స్ కటింగ్, నీది హెయిర్ కటింగ్. నాకు అర్థం కాలేదే. నేను షాప్ నుంచి వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవుద్దిలే. కూర్చో. ఆగా కటింగ్ ఎంత? ఆగా గడ్డానికి ఎంత? ఆగా కటింగ్ వేసి గడ్డం గెత్తే ఎంత? ఆగా అసలు ముక్కుల్లోని చెవుల్లోని ఎంటుకులు కత్తిరించి క్లీన్ గా సేవ్ చేసి కటింగ్ చేస్తే ఎంత? నువ్వు పని చేయడానికి వచ్చావా, ప్రెస్ లేడానికి వచ్చావా? కటింగ్ షాప్ వచ్చి ఎక్కువ మాట్లాడవద్దని సామెతం తెలుసా నీకు? ఎందుకని? ఎందుక చేతులు కాబట్టి. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ బాడీలో ఏదో పాటు చేసి నా సునకరాజు చేసేవాడిని. అదేంటది? టేప్ కాదు, మొన్న దుబాయ్ తెప్పించా. ఈ పాటలు విని సమ్మగా గొరికించుకుంటారని. ముక్కులు ఎంటుకలు తీసే. నీ బిల్డప్ తగలయ్యా ముక్కెంట్రులుగా. బుజ్జి నేను అవతల అర్జెంట్ గా వివాహానికి వెళ్ళాలరా. నువ్వు కాసేపు చెప్పుకో, నేను చేంజ్ చేసుకుని వెళ్ళిపోతాను. నాకు కూడా అర్జెంట్ పని ఉంది. కూర్చోండి. కూర్చోటం కంటే నిలబడితేనే నీకు ఈజీరా. చెయ్యి. అదేమిట్రా దాన్ని ఎక్కడ ఉంచావేంటి? ఎవడన్నా డబ్బులు ఇవ్వకపోతే పురమాయిస్తావా ఏమిటి? అబ్బే ఏముందండి, రోజుకి ఇద్దరు ముగ్గురుకో చెవ్వ ముగ్గు కట్టదు కదా, అతను లటక్కరేస్తాను, అది లప్పక్కని క్యాచ్ చేస్తుంది. ఇక్కడ ఉంటే ఏ ముక్కో చెవో తినేస్తుంది. ఈ పాట ఎక్కడ విన్నట్టుందిరా. ఆ షాప్ లోనే కంటిన్యూ అవుతుంది. ఏమిటి కొట్టేసావా? కత్తిరించా. కంగ్రాచులేషన్ సార్. సార్ నేను మాత్రం ఈ బొకే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు ఇవ్వడం లేదు. నాకు తెలుసురా, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఎంపీ సీటు బై ఎలక్షన్లో నాకే దక్కినందుకు ఇస్తున్నా. సార్ నామినేషన్ వేయడానికి 200 వెహికల్స్ అయినా పెట్టమంటారా సార్? 200 ఏంటి, 1000 పెట్టండి అయ్యా. నా స్ట్రెంత్ సెంట్రల్ దాకా తెలియాలి. అలాగే సార్, వెళ్ళొస్తాను. నమస్తే. సార్ రాజ్యసభ సీటు రాకపోయినా లోక్సభ బై ఎలక్షన్లో మీకు ఎంపీ సీట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. రాజ్యసభ సీటు పోగొట్టిన వాడు దొరకలేదన్న బాధ నాకుంది. నన్ను కొట్టిన ప్లాన్ నాశనం చేసిన వాడు నాకు దొరకాలి. డాడీ పర్సనల్ గా మాట్లాడాలి. సరే నువ్వు వెళ్ళు. ఆలోచించద్దమ్మా, నువ్వు ఏం కావాలన్నా అడిగే. ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. మీ డాడీ ఎంపీ కాబోతున్నాడు. నీ కోరిక ఏమిటో చెప్పు. డాడీ నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పిన్నికి కూడా చెప్పాను. అతనికి ఆస్తి లేదు, చాలా పేదవాడు. అలాగే ఇప్పుడే వెళ్ళి అతన్ని తీసుకురా. థ్యాంక్ యూ డాడీ. డాడీ ఒప్పుకున్నారు. సార్ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే ఇంటికి తీసుకురమ్మంటారండి సార్? నేను పిలిస్తే తలుపు చాటు నుంచి సమాధానం చెప్పే నా కూతురు ఇవాళ ఎదురుగా నిలబడి ప్రేమించానని చెప్పిందంటే ఆ ధైర్యం దాంది కాదురా, వాడిది. వాడిని నేను చూడాలి. మీ లవ్ సక్సెస్ అయింది కదా, మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా? మా పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను. మొత్తానికి ఏ మూడ్లో ఉన్నారో ఒప్పుకున్నారు. సూర్యాన్ని తీసుకురమ్మన్నారు. డాడీ ముందైనా కాస్త డీసెంట్ గా. డోంట్ వరీ మధు, నన్ను చూడగానే మీ నాన్న ఫేస్ ఎలా వెలిగిపోతుందో నాకు తెలుసుగా. మా డాడీ నువ్వు చూడలేదు కదా, అలా ఎలా చెప్తున్నావు? నువ్వు ఇక్కడ ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉండు. అక్కడ సత్తిగాడేమో మా డాడీ మనసు పూర్తిగా విరిచేస్తాడు. నువ్వు తొందరగా రా. డాడీ ఓ సరే, 4 డబ్బులున్నదానం అనుకున్నాను గానీ 4 అంతస్తులు ఉన్నదానం అనుకోలేదు. అయితే ఇప్పుడు నా ప్రేమను వద్దనుకుంటావా? నాకు నువ్వు కావాలి గానీ నీ వెనకున్న ఐశ్వర్యం వద్దు. థ్యాంక్స్.
నమస్కారం అండి. ఒక్కడు ఒకడే సూర్యం, చిక్కడు దొరకడు అతడే సూర్యం, ఎక్కడికెళితే అక్కడ సూర్యం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సూర్యం. పెద్దవారు, నన్ను చూసి మీరు లేచి నిలబడడం మర్యాద కాదు. కూర్చోండి. నా కూతురు కోరుకున్నవాడివి, ఈ ఇంటికే అల్లుడవుదాం అనుకున్న వాడివి కదా. ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా? కూర్చో. సూర్యం ఓ సూర్యం, సూర్యం ఓ సూర్యం, సూర్యం ఓ సూర్యం, సూర్యం ఓ సూర్యం. ఏం చదువుకున్నావు? డాడీ చెప్పు. ఎంపీసీ, సిఈసి. అంటే ఎంపీసీ అంటే మంచి పనులు చేయడం, సిఈసి అంటే చెడుని ఎదిరించి చిత్త కొట్టడం. ఓ, ఈ క్వాలిఫికేషన్స్ చూసేనా మా అమ్మాయి నిన్ను ప్రేమించింది? ఈ ప్రశ్నకు మీ అమ్మాయి సమాధానం చెప్తేనే బాగుంటుంది. అవును డాడీ, అతని ధైర్యం చూసి. ఆ ధైర్యంతోనే నువ్వు వీధిలో ఎవరిని పడితే వాళ్ళని కొడతావా? ఎవరిని పడితే వాడిని కొట్టనండోయ్. ఎవడు రాంగ్ రూట్ లో వస్తే వాడిని కొడతా. అది కూడా మధులత పర్మిషన్ ఇస్తేనే. అదేంటి? కళ్ళ ముందు ఏది జరిగినా వెంటనే మధుకు ఫోన్ చేస్తాను. అది మంచో చెడు తను డిసైడ్ చేస్తుంది. కదు మధు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవడం కూడా చేతకాని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు? స్టీరింగ్ ఆడవాళ్ళ చేతుల్లో ఉంటేనే మగాడు బండి సేఫ్ గా వెళ్తుంది అంకిల్. అంటే తను చెప్తే ఏ పనైనా చేస్తావా? చేస్తాను. ఏయ్, వీళ్ళు అంతేనయ్యా. నేనేం చెప్తే అది చేస్తా. సపోజ్ ఈ కుర్రాన్ని గేట్ దాటినవు మాకండ్రా అన్నాను అనుకో, ఏమవుతుంది? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు. మళ్ళీ మీకు హాస్పిటల్ ఖర్చులు అవుతాయి, తర్వాత చెక్ మీద సంతకం పెట్టాలి. డాడీ ఆ తమాషకమ్మా, నువ్వే చెప్పావుగా అతని ధైర్యం చూసి ప్రేమించానని. ఆ ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నాను. కుర్రాడు నాకు నచ్చాడు. 24 అవర్స్లో మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే వుడ్ బి అంకిల్. థ్యాంక్స్ డాడీ. సతీ, వీడి నన్ను కొట్టింది. ఇన్నాళ్ళు వాడిని ప్రాణాలతో తెమ్మన్నాను. ఇప్పుడు నాకు వాడి డెడ్ బాడీ కావాలి. వెళ్ళి నాకండి. మీ నాన్నని మళ్ళీ కొట్టడం నాకు ఇష్టం లేదు. రా. వెనకని మీ బాయలు తరుముకొస్తున్నారు. ఇదిగో మందుని తీసుకెళ్ళి జాగ్రత్త. తేడా తీసుకెళ్ళు. నన్ను చూసి నేర్చుకో, ఎలా పరిగెత్తాలో. రండిరా, రండి రండి రండి. ఇప్పుడు రండిరా. కత్తులు కత్తులు కత్తులమ్మా, కత్తులు బాబు, కత్తులు కత్తులు. తీసుకెళ్ళు.
రారా నేను వస్తానే, నువ్వు దూకు. అసలు ఆడపిల్లవు చాలా జాగ్రత్త చూసుకోకమ్మా. నాలాంటి వాళ్ళ దగ్గర ఇవి ప్రాక్టీస్ చేయాలి. దూకు దూకు. దిగింది. అంకుల్ ఏంటి? ఇక్కడున్నాడు. ఒకనాడు మీకు బర్త్డే కేక్ ఇచ్చినందుకు మా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్ అండి. పట్టుకుని లాగింది కాపాడడానికి కాదు, నిన్ను ఏంటమ్మా మీరు చేస్తున్న పని? వదులు, నన్ను వదులు బాబు. ఇది నా చేతిలో చావాలి. అప్పుడే నా కొడుకు ఆత్మకి శాంతి. సారథి చనిపోయాడా? చనిపోలేదు. నిన్ను ప్రేమించిన పాపానికి మీ నాన్న పెట్రోల్ పోసి నా కొడుకుని చంపేశాడు. మా నాన్న ఇంత ఘోరం చేశాడని నిజంగా నాకు తెలీదు. నేను ప్రేమించటం లేదని ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి నా వెంట పడ్డాడు. ఇందులో నా తప్పేం లేదు. మీరు చేయి పెట్టి లాగిన వెంటనే మా అమ్మే లాగింది అనుకున్నాను. చంపాలనుకుంటే మా ఇద్దరిని చంపేసేయండి. క్షమించు బాబు. ఇంజనీర్ అవుతాడనుకున్న నా కొడుకు కళ్ళ ముందే కాలి బూడిదయ్యాడన్న బాధలో తొందరపడ్డాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ప్రేమించిన ఈ బాబుని మీ నాన్న చంపాలనుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకటైతే నా కొడుకు బతికినంత ఆనందపడతాను. వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. ఇంతమంది ఉన్నారు, అయినా వాడిని పట్టుకోలేకపోయారు. మధు, ఏంటి? మీ నాన్నను కొట్టింది నేనే అని తెలిసి బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసిన మా నాన్నని కొట్టి నువ్వు మంచి పనులు చేయటం స్టార్ట్ చేశావు. ఇందులో నీ తప్పేం లేదు.